బీఆర్ఎస్ బీజేపీ వ్యతిరేక పార్టీలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రెండు పార్టీలు 10 ఏళ్లు ప్రజా సమస్యల్ని పట్టించుకోలేదన్నారు. ప్రజలకు మేలు చేసే పార్టీ కాంగ్రెస్ మాత్రమేనన్నారు. చేవెళ్ల అభ్యర్థి రంజిత్ రెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేశారు సీఎం. 10 ఏళ్ల మోదీ పాలనపై ఛార్జ్షీట్ రిలీజ్ చేశారు. సీఎం రేవంత్ ను ప్రత్యేకంగా కలిశారు మంత్రులు. ఖమ్మం, కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థులు. 100 ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్ర చేసినట్లు కేసీఆర్ బస్సు యాత్ర చేస్తున్నారని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన యాత్రలను జనం పట్టించుకోవడం లేదన్నారు. అధికారం పోయాక జనం గుర్తుకొచ్చారన్నారు. చేవెళ్ల కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి తరపున హైదరాబాద్ రాజేంద్ర నగర్ రోడ్లో పాల్గొన్నారు సీఎం రేవంత్. రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ 10 ఏళ్లు ప్రజా వ్యతిరేక పాలన సాగించారని విమర్శించారు. చంద్రశేఖరరావు గారు బస్సు వేసుకొని బయలుదేరిండు. కారు పని అయిపోయిందని ఇవాళ బస్సు వేసుకొని బయలుదేరిండు. మిర్యాలకు కూడా పోయిండు, సూర్యాపేట పోయిండు, భువనగిరికి వచ్చిండు. ఇవాళ ఆయన యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లంట తీర్థయాత్రలకు పోయి వచ్చిందంట. నా పాపాలన్నీ మన్నించు అని. మోదీ మళ్లీ ప్రధాని అయితే రిజర్వేషన్లు రద్దు చేస్తారని ఆరోపించారు సీఎం రేవంత్. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై బీజేపీ కుట్ర చేస్తుందని విమర్శించారు. రిజర్వేషన్లు రద్దు చేయడమే బీజేపీ ఎజెండా అని, ఆర్ఎస్ఎస్ విధానాన్ని కేంద్రం అమలు చేస్తుందని మండిపడ్డారు. 10 ఏళ్ల మోదీ పాలనపై గాంధీభవన్లో కాంగ్రెస్ ఛార్జ్షీట్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామని రాహుల్ గాంధీ స్పష్టంగా చెప్పారన్నారు దీపాదాస్ మున్షి. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు రాజ్యాంగబద్ధంగా రక్షణ ఉంది. ఓబీసీ రిజర్వేషన్లు కూడా 27% ఇవ్వడానికి కోర్టు అనుమతి ఉంది. భారతీయ జనతా పార్టీ కుట్ర చేస్తుంది. ఎస్సీ, ఎస్టీలు, ఓబీసీలు దేశంలో ఉన్న వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. ఆర్ఎస్ఎస్ యొక్క భావజాలము, బీజేపీ యొక్క విధానము ఈ దేశంలో ఉన్న రిజర్వేషన్లను రద్దు చేయడమే. భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ యొక్క ఎజెండాను గతంలో అమలు చేసింది. ये चार्जशीट रिलीज करने जा रहे हैं. पिछले 10 सालों में बीजेपी ने जो वादा किए थे, नरेंद्र मोदी जो वादा किए थे और वादा निभा नहीं पाए, उसके ऊपर चार्जशीट डाले हैं. उसमें तेलंगाना प्रदेश के बारे में भी कहा गया, पूरे हिंदुस्तान के बारे में भी कहा गया. लेकिन हम लोग देखे हैं पिछले 10 सालों में बेरोजगारी बढ़ गया, महंगाई बढ़ गई. तो मोदी जी सबका साथ तो ले लिया वोट लेने के लिए. బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ మున్షితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. ప్రజలకు మోదీ సర్కార్, బీజేపీ నాయకత్వం ఇచ్చిన హామీలు, వాటిని విస్మరించిన తీరు, తెలంగాణ విషయంలో కేంద్రం ఏ విధంగా వివక్ష చూపిందనేది ప్రస్తావించారు. శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశ ప్రజల్ని ఏ విధంగా మోసం చేస్తా ఉందో, గత 10 ఏళ్లుగా ఏ రకంగా మోసం చేసిందో, రాబోయే రోజుల్లో కూడా మోసపూరితమైనటువంటి హామీలు ఇచ్చి ఓట్లు పొందడం కోసం ఏ రకంగా ప్రయత్నం చేస్తూ ఉందో, వాటన్నిటికీ సంబంధించి రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ నాయకత్వంలో ఒక ఛార్జ్ షీట్ ని ఈరోజు రిలీజ్ చేయడం జరిగింది. దేశ ప్రజలు మోదీ నుంచి విముక్తి కోరుకుంటున్నారన్నారు మంత్రి సీతక్క. రాహుల్ గాంధీ ప్రధాని కాబోతున్నారని చెప్పారు. ములుగు జిల్లా నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు సీతక్క. హిందువుల పార్టీ అని చెప్పుకునే బీజేపీ అగరబత్తులపై జీఎస్టీ వేసిందన్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన 200 మంది కార్యకర్తలు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు.